డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది ఓన్లీ ఎలివేషన్. ఆల్మోస్ట్ తన మూవీస్ లో 90% ప్రతి సీన్ కి ఎలివేషన్ ఇస్తూనే ఉంటారు. రీసెంట్ గా మన ప్రభాస్ గారి సలార్ మూవీ ఓటీటీలోకి అయితే వచ్చేసింది. అలా ఓ లుక్కేశా. అప్పుడు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి. వాటిని చూశాక మన ప్రశాంత్ నీల్ మామూలోడు కాదు అనిపించింది. అవేంటో మీరు ఓ లుక్ వేయండి. కానీ అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఒకసారి ఛానల్ ని ఓపెన్ చేసి కంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. డీటెయిలింగ్ నంబర్ 1. ఫస్ట్ సీన్ లోనే వరదరాజమన్నర్ నోజ్ రింగ్ ని రుద్ర లాక్కున్నప్పుడు వరద తన నాన్న దగ్గరికో తన ఆర్మీ దగ్గరికో వెళ్ళడు. డైరెక్ట్ గా తన ఫ్రెండ్ దేవా దగ్గరికి వెళ్తాడు. అంటే వరదరాజమన్నర్ దేవాని తన వన్ మ్యాన్ ఆర్మీలా అనుకుంటాడు. సేమ్ పెద్దయ్యాక తనకు ప్రాబ్లం వస్తే మళ్ళీ దేవా దగ్గరికి వెళ్తాడుగా. డీటెయిలింగ్ నంబర్ 2. హీరోయిన్ ఆద్య అసలు ఇండియాకి ఎందుకు వస్తుంది అనేది మనకు ఆల్మోస్ట్ 1 అవర్ అయ్యాక తెలుస్తుంది. కానీ మన ప్రశాంత్ నీల్ గారు ఆద్య ఎంట్రీలోనే హింట్స్ ఇచ్చారు. తనను రివీల్ చేసే ముందు తన డెస్టినేషన్ వారణాసి లొకేషన్ ని చూపిస్తుంది. అండ్ తన పక్క సీట్ లో ఒక ఫారినర్ ని చూపిస్తారు. తన మెడలో రుద్రాక్ష అండ్ నుదుటి మీద తిలకాన్ని చూడొచ్చు. అంటే తను ఏదో ఆధ్యాత్మికమైన గొప్ప ప్లేస్ కి వెళ్తుంది అని హింట్ ఇచ్చారు. అలాగే జస్ట్ ఒక్క ఫ్రేమ్ లో తను బాధతో తన బ్యాగ్ వైపు చూస్తుందిగా. అందులోనే తన అమ్మ అస్థికలు ఉంటాయి. డీటెయిలింగ్ నంబర్ 3. ఈ సీన్ లో ఆద్యను కిడ్నాప్ చేయడానికి రాధారమ మనుషులు కార్లలో వస్తారు. అయితే ఆ కార్స్ కి నంబర్ ప్లేట్స్ అనేవే ఉండవు. అండ్ ఈ సీన్ లో ఉన్న పెద్ద వ్యాన్ కి నంబర్ ప్లేట్ ఉండదు. అండ్ మన దేవా వెహికల్ కి నంబర్ ప్లేట్ ఉండదు. అలాగే వరద విష్ణుల కార్లకు నంబర్ ప్లేట్స్ ఉండవు. ఐ థింక్ ఖాన్సార్ కి లింక్ ఉన్న ప్రతి వెహికల్ కి నంబర్ ప్లేట్స్ ఉండవేమో. డీటెయిలింగ్ నంబర్ 4. బిలాల్ ఆద్యను అమ్మ దగ్గర విడిచిపెట్టాక దేవాకి 3 ఓల్డ్ ఫోన్స్ ఇస్తాడు. కీప్యాడ్ ఉన్న ఓల్డ్ ఫోన్స్ ని ట్రేస్ చేయడం చాలా కష్టం. అండ్ దేవా బిలాల్ ఒక్కసారి ఒక్క ఫోన్ తో మాట్లాడతారు. అందుకే బిలాల్ 3 ఫోన్స్ ఇచ్చాడు. డీటెయిలింగ్ నంబర్ 5. ఈ సీన్ లో ఒక హెవీ ట్రక్ పార్ట్ ని ప్రభాస్ ఈజీగా తెస్తున్నాడు. తన ఫేస్ లో చూస్తే హెవీ వెయిట్ ని లిఫ్ట్ చేస్తున్నాను అనే ఎక్స్ప్రెషన్ లేదు. కానీ తన వెనకాల అదే ట్రక్ పార్ట్ ని ముగ్గురు మోసుకొస్తున్నారు. ఇక్కడ దేవా స్ట్రెంత్ ని ఇండైరెక్ట్ గా మనకు చూపిస్తున్నారు. ఆ సీన్ లోనే కాదు, ఇక్కడ ఒకే దెబ్బకి గాల్లో ఎగరడం, ఒకే చేత్తో విలన్ ని పైకి లేపడం, ఐరన్ రాడ్ ని బెండ్ చేయడం, ఇలా చాలా హింట్స్ ఇచ్చారు. వీటన్నిటికంటే ముందు ఈ సీన్ ని మనలో రిజిస్టర్ చేయించారు. డీటెయిలింగ్ నంబర్ 6. మన ప్రశాంత్ నీల్ గారు దేవా క్యారెక్టర్ లో ఉన్న సింబాలిజమ్స్ ని చూపించడం. ఇక్కడ ఇంటర్వెల్ సీన్ లో దేవా భయపెడితే అందరూ ఇలా వణికిపోవడం, తనలో ఎంత బాధ కోపం ఉన్నా ఇలా ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటాడు అనడానికి గొడ్డు కారంతో భోజనం చేయడం, దేవాలో ఉన్న ధైర్యాన్ని చూపించడం కోసం ఈ సీన్ లో దేవా ఒకవైపు ఫైరింగ్ జరుగుతున్నా చాలా కూల్ గా ప్రశాంతంగా అక్కడే నిల్చోవడం, ఇలా చాలా బాగా క్లియర్ గా సింబాలిజమ్స్ ని చూపించారు. నెక్స్ట్ డీటెయిలింగ్ నంబర్ 7. ఈ వీడియోలో నాకు నచ్చిన బెస్ట్ పాయింట్ అంటే ఇదే. ఈ సీన్ లో దేవా పక్కన డేంజర్ యాక్టివ్ మైండ్ సైట్ అనే బోర్డు ఉంటుంది. ఇలాంటి బోర్డు ఉన్న సీన్ ని మనం ఆల్రెడీ కేజీఎఫ్ లో కూడా చూశాముగా. అయితే ఇక్కడ మన నీల్ మామ ఈ బోర్డ్ సీన్ కి పే ఆఫ్ గా 7 సంవత్సరాలుగా గొడవలకు పోకుండా ఉన్న దేవా అదే మైండ్ సైట్ లో డేంజర్ గా మారిపోతాడు. ఈ ఫైట్ నుండే మన పాత దేవాని చూపిస్తారు. డేంజర్ మళ్ళీ యాక్టివ్ అయింది అనే రిఫరెన్స్ వచ్చేలాగా డేంజర్ యాక్టివ్ మైండ్ సైట్ అనే బోర్డు పెట్టారు. డీటెయిలింగ్ నంబర్ 8. ఇక్కడ చంద్రం లేకపోవడంతో ఆద్య దేవా కోసం లంచ్ తీసుకెళ్తుంది. మరి చంద్రం ఎక్కడికి వెళ్తాడు? అది ఈ షాట్ లో తన ఫేస్ లో ఏదో బాధ కనబడుతుంది. అందుకే ఇలా బెల్ ని చాలా స్పీడ్ గా కొడుతున్నాడు. ఐ థింక్ తన ఫ్యామిలీ మెంబర్స్ కి ఏదైనా జరిగి ఉండాలి, లైక్ యాక్సిడెంట్ ఆర్ డెత్. డీటెయిలింగ్ నంబర్ 9. ఈ ఫైట్ లో దేవా ఒకటిని కొట్టగానే పిల్లలందరూ సెల్యూట్ చేస్తారు. అలాగే క్రికెట్ లో పిల్లలు 6 కొట్టిన వెంటనే దేవా కూడా సెల్యూట్ చేస్తాడు. ఎందుకంటే అది తనకు చిన్నప్పటి నుండి ఉన్న ఒక అలవాటు. అలాగే సలార్ లో పిల్లలందరూ దేవాని కట్అవుట్ అని పిలుస్తుంటారు. నిజమే కదా, మన ప్రభాస్ అన్న అంటేనే కట్అవుట్. మిర్చి మూవీ డైలాగ్ గుర్తొచ్చింది అనుకుంటా. డీటెయిలింగ్ నంబర్ 10. ఇదే ఫైటింగ్ లో ఒకటి చెయ్యిని దేవా ఇలా పట్టి నొక్కేస్తాడు. మార్కెట్ సీన్ లో ఐరన్ రాడ్ ని పట్టుకున్నాడు. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, అందుకే రెచ్చిపోయాడు. తను అక్కడ ఆద్యను రైట్ హ్యాండ్ తో ప్రైవేట్ పార్ట్ దగ్గర టచ్ చేయడానికి చూస్తాడు. అలాగే హీరో హ్యాండ్ తో కొట్టించుకుని ఎక్స్ట్రాల్ చేయడంతో ఇక్కడ తన రైట్ హ్యాండ్ నే విరగ్గొడతాడు. అండ్ ఇక్కడ రెడ్ షర్ట్ వాడు హీరోయిన్ ని లెఫ్ట్ హ్యాండ్ తో టచ్ చేసి సెల్ఫీ తీసుకుంటాడు. అదే లెఫ్ట్ హ్యాండ్ ని యూజ్ చేసి ఆద్యను లాక్కెళ్తాడు. అందుకే తన లెఫ్ట్ హ్యాండ్ ని విరగ్గొడతాడు. డీటెయిలింగ్ నంబర్ 11. ఈ సీన్ లో దేవా మెడలో ఒక లాకెట్ ని చూడొచ్చు. అండ్ దేవా సలార్ అయ్యాక కూడా ఆ లాకెట్ ఉంటుంది. కానీ 2010 తర్వాత దేవా మెడలో ఆ లాకెట్ ఉండదు. దేవా అండ్ వరద విడిపోయేటప్పుడు ఆ లాకెట్ ఏమవుతుందో. డీటెయిలింగ్ నంబర్ 12. ఈ మూవీలో దేవా చాలా సీన్స్ లో గ్రీన్ కలర్ కాస్ట్యూమ్స్ వేసుకుని ఉంటాడు. ఎందుకంటే తను ఒక శౌర్యాంగ కాబట్టి. వాళ్ళే కదా గ్రీన్ లో ఉంటారు. ఇలా దేవా ఒక శౌర్యాంగుడు అని ముందు నుండే మనకు హింట్స్ ఇచ్చారు. డీటెయిలింగ్ నంబర్ 13. సీజ్ ఫైర్ అనౌన్స్మెంట్ చేశాక చాలా మంది దొరలు తమ ఆర్మీస్ ని తెచ్చుకుంటారు. కానీ వరద మాత్రం దేవా
ఒక్కడినే తెస్తాడు. సేమ్ రుద్రమన్నార్ కూడా ఆర్మీని కాకుండా జస్ట్ ఒక పండిత్ ని మాత్రమే పిలుచుకొస్తాడు. ఐ థింక్ వరదరాజమన్నార్ కా సలార్ దేవా ఎలాగో రుద్రమన్నార్ కా సలార్ పండిత్ అలాగే అయి ఉంటాడు. బట్ తనను చాలా దాచిపెట్టారు. పండిత్ అసలు ఏం చెయ్యగలడు అనేది ఎంత ఆలోచించినా ఆన్సర్ దొరకట్లేదు. డీటెయిలింగ్ నంబర్ 14. 1985 తర్వాత రుద్రమన్నార్ అండ్ దేవాను ఒకే సీన్ లో నీలమామ పెట్టలేదు. ఈ కోర్టు సీన్ లో అందరు దొరలు వెళ్తారు, కానీ రుద్రమన్నార్ ఒక్కడే వెళ్ళడు. ఒకవేళ తను వెళ్తే దేవాని చిన్నప్పుడు తగిలిన కరెంట్ షాక్ రిఫరెన్స్ తో గుర్తుపట్టేస్తాడు. అండ్ దేవా ఒక శౌర్యంగా అని రుద్రమన్నార్ కి తెలుసు. దాంతో అక్కడున్న వాళ్ళందరికీ చెప్పేవాడు. ఆ నైట్ సీన్ తర్వాత దేవా కూడా చనిపోయాడు అని రుద్ర అనుకుంటున్నాడు. తను ఈ కోర్టు సీన్ కి వెళ్తే బేబీ సీజ్ ఫైర్ ఎత్తేయకుండా తను కూడా అడ్డుపడేవాడేమో. ఎందుకో తెలుసు కదా శౌర్యాంగుల గురించి వాళ్ళు ఏం చెయ్యగలరో. నెక్స్ట్ డీటెయిలింగ్ నంబర్ 15. కోర్టు సీన్ తర్వాత వరద అండ్ దేవా గ్యాంగ్ ని అరెస్ట్ చేస్తారు. రుద్ర వెళ్లి వరదతో సీజ్ ఫైర్ ఎత్తేయడానికి ఓటు వెయ్యి అని అడుగుతాడుగా. అక్కడే పక్క సెల్లో ఉన్న దేవాని చూస్తాడు. కానీ ఆ టైంలో మన దేవా ఒక క్లాత్ కప్పుకుంటాడు. సో రుద్రమన్నార్ గుర్తుపట్టలేడు. ప్రశాంత్ నీల్ మామ ఇప్పుడు అర్థమైంది ఆ క్లాత్ ఎందుకు కప్పుకుంటాడు. డీటెయిలింగ్ నంబర్ 16. భారవ ఒక శౌర్యంగా అని తన భార్య రాధారమకి పెళ్ళై కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా తెలియదా? ఐ థింక్ నిజంగానే తెలీదు అనుకుంటా. భారవ తెలియనివ్వడు. తను చిన్నప్పటి నుండే మన్నార్ మీద పగతో బ్రతుకుతుంటాడు. భారవ ఒకవైపు ఆర్మీని రెడీ చేస్తూనే మరోవైపు ఖాన్సార్ ని కూల్చడానికి ఇక్కడ చిచ్చులు పెడుతుంటాడు. అండ్ రాధారమను కూడా ఏదో ఒక ప్లాన్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు అనుకుంటా. అన్ని జాగ్రత్తలు తీసుకున్నవాడు తన బాడీని దాచలేడా? అలాగే రాధారమ అండ్ భారవలు పైకి భార్యాభర్తలుగా ఉంటూ లోపల వాళ్ళ మ్యారేజ్ లైఫ్ అన్సక్సెస్ఫుల్ గా ఉండొచ్చు. అందుకే మ్యారేజ్ అయ్యి అన్ని ఇయర్స్ అయినా కూడా వీళ్లకు పిల్లలు పుట్టరు. ఇలా బాడీని దాచిపెట్టడం కోసమే మన భారవ ప్లాన్ చేశాడనుకుంటా. సో తను పక్కా ప్లానింగ్ తోనే ఖాన్సార్ కి వచ్చాడు. డీటెయిలింగ్ నంబర్ 17. ఈ సీన్ లో దేవా ఫోటోస్ ని 50% అంటే రైట్ సైడ్ నుండి హాఫ్ ఫోటోని చూపిస్తారు. అండ్ ఇక్కడ ఈ షాట్ లో లెఫ్ట్ నుండి హాఫ్ ఫోటోని చూపిస్తారు. అంటే ఇద్దరు ఒక్కటే అని ఇలా డిజైన్ చేశారు. డీటెయిలింగ్ నంబర్ 18. ఇక్కడ ఆద్య బ్లాక్ సైడ్ బోర్డ్ మీద లయన్, టైగర్, ఎలిఫెంట్ అని కొన్ని యానిమల్ నేమ్స్ ఉంటాయి. ఈ యానిమల్స్ తోనే కదా మన ఆత్మలింగం తాత ఒక డైలాగ్ చెప్తాడు. అదేంటో కామెంట్ చేయండి. టీజర్ రిఫరెన్స్ ఇక్కడ యూస్ చేశారనమాట. డీటెయిలింగ్ నంబర్ 19. దేవా హ్యాండ్ మీద ఒక టాటూ ఉంటుంది. ఆ టాటూ ఒక డెవిల్ ఇమేజ్. దాన్ని డెవిల్స్ బైబిల్ అనే బుక్ నుండి తీసుకొని కొన్ని మాడిఫైస్ చేశారు. దీన్ని లార్డ్ ఆఫ్ డెత్ అంటారు. ఇది చెడ్డ వ్యక్తుల ఆత్మలను తీసుకుంటుంది, ఐ మీన్ చంపేస్తుంది. మూవీలో దేవా కూడా అలాగే చేస్తాడుగా. లైక్ డెవిల్ లాగా తను ఒక రాక్షసుడు అని ఇంట్రోలోనే హింట్ ఇచ్చారు. ఆ తర్వాత కాటేరమ్మ ఫైట్ పాప కూడా రాక్షసుడు అంటూ ఎలివేషన్ ఇస్తుందిగా. డీటెయిలింగ్ నంబర్ 20. మూవీలో దేవా అస్సాంలోని తిన్సుకియా మైన్ లో ఉన్నట్టు చూపిస్తారు. తిన్సుకియాలో నిజంగానే ఒక కోల్ మైన్ ఉంటుంది. కోల్ మైన్ వల్లనే తిన్సుకియా ఫేమస్ అయింది కూడా. అండ్ తిన్సుకియా అనే ప్లేస్ ఒక డిస్ట్రిక్ట్. అయితే డిస్ట్రిక్ట్ లో సీసీ కెమెరా లేకపోవడం అనేది ఎలా పాసిబుల్ నీల్ మామ? ఫ్రెండ్స్ ఇప్పటి వరకు చెప్పినవి కాకుండా ఇంకొన్ని హిడెన్ డీటెయిల్స్ అండ్ సలార్ పార్ట్ 2 కి సంబంధించిన కనెక్షన్స్ ఏంటో ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ కామెంట్ సెక్షన్ లో ఉంది, వెళ్ళి చూసేయండి. హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేసుకొని, ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలుండి టైం ఉంటేనే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.